Dear students, I apologize for making a mistake in the first part of this lesson's video. By mistake, I have written and spelt the lesson name as attitude is attitude. But it is not attitude is attitude, it is attitude is altitude అన్నమాట. ఎంత మంచి యాటిట్యూడ్ ఉంటుందో, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో అంత ఎత్తుకి ఎదుగుతాం అన్నమాట. Sorry for the mistake. So please excuse me for making such a blunder. Thank you very much. Now let's start. First part lo English lo Unit 1. Attitude is altitude. A English lesson lo explanation చూసాము. Now I am going to help you with the glossary, comprehension, question answers, ఆ గ్రామర్ పార్ట్, వొకాబులరీ అది అవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. కాన్సన్ట్రేట్ చేసి చూడండి, అలాగే వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, క్లీన్గా అర్థమైద్ది. ఓకే, నా గ్లాసరీ సెక్షన్ ఉంది, పేజ్ నంబర్ 7. దాంట్లో స్కేట్ బోర్డ్, SKATEBOARD, స్కేట్ బోర్డ్ నౌన్. ఏ షార్ట్ నారో బోర్డ్ మీనింగ్ చెప్తున్నాను. ఓకే, ఏ షార్ట్ నారో బోర్డ్ విత్ స్మాల్ వీల్స్ అట్ ఈచ్ ఎండ్ విచ్ యూ స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఎ స్పోర్ట్. అంటే ఒక చిన్న నారో బోర్డ్, ఒక నారో అంటే చిన్న లైన్లా ఉంటుంది పిక్చర్లో చూసినట్టు. విత్ స్మాల్ వీల్స్ అట్ ఈచ్ ఎండ్ విచ్ యూ స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఎ స్పోర్ట్. దాని మీద నించొని యూ కెన్ రైడ్, మీన్స్ జారుతూ వెళ్ళవచ్చు, అది ఒక స్పోర్ట్ అన్నమాట. దెన్ ఇట్ ఈస్ ఎ నౌన్, స్కేట్ బోర్డ్. ఓకే, సర్ఫ్, SURF, సర్ఫ్ అంటే సర్ఫ్ ఎక్సెల్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్ఫ్ వర్బ్లో ఇక్కడ యూజ్ చేసేది. టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ఏ సర్ఫ్ బోర్డ్. టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ఏ సర్ఫ్ బోర్డ్ అంటే ఒక సర్ఫ్ బోర్డ్లా ఉంటుంది పిక్చర్లో చూపించినట్టు. దాంట్లో ఈ వ్యక్తి నించుని వేవ్స్ మీద వెళ్తారు కదా, మీన్స్ ఓషన్లో, బీచ్లో ఇలాంటి గేమ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గోవా కానీ ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్తే, లేకపోతే ఏదైనా సినిమాలు చూస్తే దాంట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ టార్సో, ఇది కూడా నౌన్లా కనిపిస్తారు. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ నాట్ ఇన్క్లూడింగ్ ద హెడ్, ఆర్మ్స్ ఆర్ లెగ్స్. మనం నెక్ నుంచి హిప్ దాకా వస్తుంది కదా, ఆ పార్ట్ని టార్సో అంటాము నౌన్లో. ఇక్కడ గ్లాసరీలో అంటే కాళ్ళు చేతులు తల లేరేవాళ్ళు, కానీ ఈ లెసన్లో తల ఉంటుంది ఆయనకి, కాళ్ళు చేతులు లేరు. ఎవరికి? నిక్కి. ఓకే, దెన్ కమ్స్ చికెన్ డ్రమ్ స్టిక్, నౌన్. ఇది కూడా నౌన్లో చూస్తున్నాం. అందరూ చికెన్ బాగా తింటారు అనుకుంటాను చాలామంది. దాంట్లో వాట్ ఈస్ దట్ అంటే ద లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ ఎ చికెన్ ఆర్ అదర్ బర్డ్ దట్ ఈస్ కుక్డ్ అండ్ ఈటన్ యాజ్ ఫుడ్. ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే మనం లోవర్ పార్ట్, లెగ్ పీస్ అంటాం కదా, మీరు జాయింట్ అంటారు. ఓకే, హాఫ్ జాయింట్, ఫుల్ జాయింట్ ఏమేమో అంటారు కదా, ఆ జాయింట్ని కుక్ చేసి తింటే దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అంటారు. క్లబ్, నౌన్. ఇక్కడ కూడా క్లబ్ నౌన్. ఏ హెవీ స్టిక్, క్లబ్ అంటే ఇంకో అదే క్లబ్ ఉంటుంది కదా, అది కాదు, ఇది గాల్ఫ్లో యూజ్ చేసేది యాక్చువల్లీ. క్లబ్, ఏ హెవీ స్టిక్ విత్ వన్ ఎండ్ థిక్కర్ దెన్ ద అదర్. ఓకే, ఒక హెవీగా ఉంటుంది స్టిక్, గాల్ఫ్ స్టిక్ ఇక్కడ చూపిస్తున్నాను అలా ఉంటుంది. ఓకే, దెన్ అడ్వర్సిటీ, నౌన్. ఓకే, ఏ డిఫికల్టీ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యుయేషన్. ఏ డిఫికల్టీ అంటే, అడ్వర్సిటీ అంటే చాలా కష్టకరమైన, మళ్ళీ మనకు దుఃఖం ఇచ్చే సిచ్యుయేషన్ని అడ్వర్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్, పేదోళ్ళకి లాక్డౌన్ సిచ్యుయేషన్ ఉంది కదా, అది అనుకుంటాం. పర్సీవరెన్స్, ఇదేంటి? పర్సీవరెన్స్ స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి, PERSEVERANCE, పర్సీవరెన్స్, నౌన్. ఇది ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ట్రై టు అచీవ్ ఏ పర్టికులర్ ఎయిమ్ డెస్పైట్ డిఫికల్టీస్ అన్నమాట. ఇది మన గ్లాసరీ సెక్షన్లో వస్తుంది. అంటే పర్సీవరెన్స్ అంటే మన క్వాలిటీ. చాలాసార్లు మనం ఏదో చేయడానికి వెళ్తే గోల్ మళ్ళీ ఫెయిల్ అవుతుంటాం, చాలా కష్టం వస్తుంటాయి, అయినా మళ్ళీ ప్రయత్నం చేయటమే పర్సీవరెన్స్ అంటాము. మీరు ఒకసారి బాహుబలి 1లో ప్రభాస్ ట్రై చేస్తాడు కదా, మౌంటైన్ పడిపోతుంటాడు, మళ్ళీ ట్రై, అది గుర్తు తెచ్చేసుకుంటే మీకు అర్థమైంది. దెన్ కాంప్రహెన్షన్కి వద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉంది. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్
joked Nick. What does it refer to? How does it help him? ఇది క్వశ్చన్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్. వాట్ డస్ ఇట్ రెఫర్ టు? హౌ డస్ ఇట్ హెల్ప్ హిమ్ అంటారు. ఆన్సర్, నిక్ రెఫర్స్ టు హిస్ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ యాజ్ హిస్ చికెన్ డ్రమ్ స్టిక్, విచ్ helps him balance and enables him to kick, to write, type, pick up things up between his toes. Now the next question is, second question. His parents decided not to send him to a special school. Was Nick happy about his parents' decision? Why or why not? What do you think about this decision? Answer, Nick was both happy and unhappy with his parents' decision of not sending him to a special school, because it was hard for him to go to the mainstream school, and also later he realized that it was the best decision by them, through which he became more confident facing the world in spite of his వీక్నెస్. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నౌ విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా మీరు ఇది వినాలి, కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. డౌట్స్ ఉంటే ఇందాక వీడియోలో మెయిన్ క్లాస్ వీడియో చూస్తే మీకు అర్థమైంది. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, హౌ డెడ్ నిక్స్ పేరెంట్స్ హెల్ప్ హిమ్ టు బికమ్ ఇండిపెండెంట్? ఆన్సర్, నిక్స్ ఫాదర్, బీయింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్, helped him to learn typing computer using his small foot on his left hip, and his mother designed a plastic device to help him use pen or pencil. Both together supported him in all the possible ways, like teaching him swimming, hiring caretakers, and finally made him a degree holder in financial planning and real estate. Thus, he became independent by the love and support of his parents. ఇది సింపుల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్కి. డౌట్ ఉంటే మళ్ళీ వీడియో ఇంకోసారి చూసుకోండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇంకా ఫోర్త్ క్వశ్చన్స్కి వస్తే, పిక్అవుట్ ద సిమ్టమ్స్ ఆఫ్ నిక్స్ డిప్రెషన్. డూ యూ థింక్ ఇస్ డిప్రెషన్ వాజ్ నార్మల్ ఆర్ సంథింగ్ unique about him? Give reasons for your opinion. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా పెద్దగా ఉంది. టోటల్ 4 పాయింట్స్ వస్తుంది. ముందు 2 పాయింట్స్ చూసుకోండి, తర్వాత ఇంకో స్లైడ్లో ఇంకా 2 పాయింట్స్ వస్తుంది. అకార్డింగ్ టు ద మార్క్స్ అలొకేషన్ మీరు ఆన్సర్ రాసుకోవచ్చు క్వశ్చన్ చూసుకొని. నౌ ఆన్సర్ ఈస్, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ నిక్స్ డిప్రెషన్. Number 1, he was deeply depressed at the age of 8 years, went to his mom crying and told her that he wanted to kill himself. Second point, he felt cold and bitter, that means not confident and sad, because of his disability, and hated God for his terrifying life. ఇది 2 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇప్పుడు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి, వినండి, రాసుకోండి. ఇప్పుడు థర్డ్ పాయింట్, సి. Even though he was able to brush and wash his hair using wall-mounted brush and pump action soap, he was depressed for many impossible tasks in his daily routine. D point, at the age of 10, he had attempted an unsuccessful suicide by drowning in the bathtub. The uniqueness of him is that even in such adverse situation and all depressions he faced in life, he was victorious and became the international symbol of triumph over adversity by managing to pull through with the help of his religion, family and friends. క్లియర్గా స్లోగా చెప్పాను, మీరు క్లియర్గా రాసుకోండి. 2-3 టైమ్స్ ఆ మెయిన్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. దిస్ ఆల్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద మార్క్స్ మీరు రాసుకోవచ్చు.
యాక్చువల్లీ ఫిఫ్త్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది, విచ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఈస్ ఫనీ. కానీ ఎగ్జామ్లో ఇలా అడగొచ్చు, ఓకే, విచ్ ఇన్సిడెంట్ ఈజ్ ఫనీ ఇన్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, వాట్ మేక్స్ ఇట్ ఫనీ అని. ఆన్సర్ వచ్చి ఇలా ఉంటుంది, వన్ డే నిక్ వాజ్ ఇన్ ఎ కార్ అట్ ట్రాఫిక్ లైట్స్. A girl was looking at him interestingly. She could only see Nick's head. So he decided to do a 360-degree spin in the car seat to show her that he was a torso. When she saw Nick's body without arms and legs, she was shocked and left the place quickly. The idea of Nick showing the girl is torso by making a 360-degree spin makes the scene funny. ఇంత రాస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ మేడ్ నిక్ టు చూజ్ బెథనీ హామిల్టన్ యాజ్ హిస్ టీచర్ టు లెర్న్ సర్ఫింగ్? ఆన్సర్, నిక్ chose Bethany Hamilton as his surfing teacher because she was a very good surfing master whose arm was bitten by a shark at the age of 12 and still she had the courage to teach surfing. ఇంత రాస్తే చాలు. క్లియర్గా పాస్ చేసి నోట్ చేసుకోండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఆన్సర్, లేకపోతే మర్చిపోతారు. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ నిక్స్ ఫిజికల్ కండిషన్ హెల్ప్స్ హిమ్ టు డూ ఏ 360-degree spin? Answer, being a torso with a small foot on his left hip makes his body very unique with low center of gravity, makes him to do a 360-degree spin. Next question, eighth question. What are the distinct features of this text? List them. ఇది యాక్చువల్లీ ఓన్గా రాసే క్వశ్చన్, చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో అలా రాసుకోవాలి, దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. 3-4 సార్లు లెసన్ వీడియో విని మళ్ళీ మీరే ఓన్గా రాసుకొని తర్వాత గ్రామటికల్ చెక్ చేసుకోండి. యూనిట్ టెస్ట్ రివ్యూ అని ఒక వీడియో పెడతాను, అప్పుడు నేను ఆన్సర్ అక్కడ పెడతాను. దానికి దీనికి మేనేజ్ అయితే మీ క్రియేటివిటీ బాగుందని అర్థమైంది. దిస్ ఇస్ ఆల్ 8th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్కి, 9th క్వశ్చన్కి కాంప్రహెన్షన్లో. ఈ క్వశ్చన్ కూడా చాలా ఓన్గా రాయొచ్చు, అయినా ఐ హావ్ గివెన్ వన్ ఆన్సర్. వాట్ డూ యూ లర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్ వ్యూజిసిక్? ఎందుకు ఆన్సర్ ఇచ్చానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, అందుకే ఇచ్చాను. వేరే ఆన్సర్స్ కూడా మీరు రాయొచ్చు, 3-4 ఆప్షన్స్ పెడితే అది మీ ఎలా అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి వెళ్ళింది. ద ఆన్సర్ ఈస్, ఇట్ ఈస్ లర్న్డ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్ వ్యూజిసిక్ దట్ inner personality is more important than the physical personality. The life story of Nick teaches us that if we fail, we should try again and again until we succeed అన్నమాట. మీరు అలాగే ట్రై చేసి కరెక్ట్గా ఇంత ఒక 4-5 సార్లు ఈ వీడియో విని ఆడియో వినేస్తే ఇంకా రివిజన్ అక్కర్లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. నెక్స్ట్ పార్ట్కి వస్తే ఇక్కడ ఎక్సర్సైజ్ నెంబర్ 2లో గివెన్ బిలో ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై నిక్ వ్యూజిసిక్. విచ్ ఆఫ్ దీస్ ఆర్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్ అంటున్నారు. అంటే ఈ కింద 5 పాయింట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 5 పాయింట్స్లో నిక్ లైఫ్కి ఏది సెట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, కనెక్ట్ అవుతుందని. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఇఫ్ యూ కాంట్ గెట్ ఏ మిరాకల్ బికమ్ వన్. ఇది సెట్ అవుతుందా? ఎస్. మిరాకల్ లేకుండా మన లైఫ్లో మిరాకల్ రాకపోవచ్చు, కానీ మనమే ఒక మిరాకల్ అవ్వచ్చు అని చెప్పే మెసేజ్ ఉంది నిక్ వ్యూజిసిక్ లైఫ్లో. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాస్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ అదర్స్. సెకండ్ పాయింట్, అంటే ఆయన అంగవికలుడు అయినా కూడా ఎందుకు ఇలా చేశాడంటే ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి హోప్ ఇవ్వాలని ఇలా చేశాడు దేవుడు అని అర్థం చేసుకున్నాడు. దిస్ ఆల్సో గెట్ సబ్స్టాన్షియేటెడ్ విత్ నిక్స్ లైఫ్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. దిస్ ఆల్సో థర్డ్ పాయింట్.
దీంట్లో ఏమంటారంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేతులు కాళ్ళు లేవు కానీ వేరే అన్నీ ఉన్నాయి, ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, పెద్దగా యాటిట్యూడ్ ఉంది, దాని మీద ఫోకస్ చేయాలని నిక్ యూజిసిక్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. దిస్ ఆల్సో సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫెయిల్ అండ్ ఆల్సో లవ్ దెమ్సెల్స్. అంటే ఇది కూడా చెప్పారు నిక్ వ్యూజిసిక్, ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఇంకా చేయొచ్చు, మీరు చేయొచ్చు అని చెప్పుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి అని చెప్పారు. దిస్ ఆల్సో గెట్ సబ్స్టాన్షియేటెడ్ విత్ నిక్స్ లైఫ్. అలానే ద 5th పాయింట్కి వస్తే ఆయన ఏమంటారంటే ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ డన్. అంటే నేను చేసే మంచి పని నుంచి ఒక్కరినైనా జీవితంలో నేను ఎంకరేజ్ చేస్తే నా ఈ జీవితాన్ని పని అయిపోయినట్టు అని చెప్తారు. దిస్ ఆల్సో గెట్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్ అన్నమాట. దిస్ ద ఎక్సర్సైజ్. సో ఆల్ దీస్ 5 points ఆర్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్ అన్నమాట. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెక్షన్లో క్లియర్గా రాశారు ఒకాబులరీలో. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఒకాబులరీ అంటే వర్డ్స్ నేర్చుకోవటం అన్నమాట. Look at the list of adjectives given below in the box. Which of them describe Nick Vujicic? Tick right mark to them అని రాశారు క్లియర్గా చూస్తే. దీంట్లో అడ్జెక్టివ్స్ అంటే ఒక మనిషిని కానీ ఒక వస్తువుని దాని గుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నమాట. సో వర్డ్స్ ఉన్నాయి, ఏ వర్డ్స్ నిక్ వ్యూజిసిక్కి సెట్ అవుతాయి అది చూడాలి. ద ఫస్ట్ వర్డ్ ఈస్ పాజిటివ్. ఎస్ ఈజ్ పాజిటివ్ అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండటం. నెగిటివ్ నో. సో నెగిటివ్కి రాంగ్ మార్క్ పెట్టండి, పాజిటివ్కి టిక్ మార్క్ పెట్టండి. తర్వాత ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదం. ఎస్ ఆశావాదంతో ఉన్నాడు, సో దట్ ఆల్సో టిక్ మార్క్. పెసిమిస్టిక్ అంటే నిరాశావాదం. ఏ పనైనా చేసే ముందు అయ్యో వర్కౌట్ అయ్యిద్దా లేదా అని ఆలోచించేవాళ్ళు పెసిమిస్టిక్ అంటారు. నిక్ వ్యూజిసిక్ అలా కాదు, సో ఇట్ ఈస్ రాంగ్. ఓకే, జనరస్. జనరస్ అంటే పిస్నారీ కాదు. ఓకే, ఎక్కువ ఇవ్వటం ఏమైనా ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, ఆయన అంత పెద్దవాళ్ళు అయ్యాక చాలామందికి హెల్ప్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ జనరస్. దట్ ఈస్ ఆల్సో పాజిటివ్. టిక్ రైట్ ఫర్ దట్. నెక్స్ట్ నర్వస్. భయంతో ఉన్నాడా? నో, దిస్ ఎ నెగిటివ్ వర్డ్, రాంగ్ మార్క్. కాన్ఫిడెంట్. ఎస్ టిక్ మార్క్. స్మార్ట్గా ఉన్నాడా? చూడ్డానికి స్మార్ట్గా లేకపోవచ్చు కానీ ఫేస్ చాలా స్మార్ట్గా ఉందనుకోండి. అలానే ఆయన చేసే పనులన్నీ స్మార్ట్గా ఉంది. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ సోషియబుల్. అంటే జనాలతో కలిసిపోతారా లేకపోతే ఒంటరిగా ఉంటారా? జనాలతో కలిసిపోయేవాళ్ళు కాబట్టి నిక్ వ్యూజిసిక్, అది కూడా పాజిటివ్, టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ కవర్డ్లీ. భయపడతాడా? ఆయన పిరికి వాళ్ళ కాదు. నిక్ వ్యూజిసిక్ ఈజ్ నాట్ ఏ కవర్డ్లీ పర్సన్, సో రాంగ్ మార్క్. కరేజియస్ అంటే ధైర్యవంతుడా? ఎస్ టిక్ మార్క్. రిలయబుల్. రిలయబుల్ అంటే ఆయన మీద ఆధారపడొచ్చా, నమ్మొచ్చా? ఓకే, ఈజ్ ఎ రిలయబుల్ గై. ఎస్ టిక్ మార్క్ పెట్టండి. ఇండిపెండెంట్ స్వతంత్రంగా చేయగలడు అన్ని పనులు. ఎస్. డిపెండెంట్ ఎవరి మీద ఆధారపడ్డా? కొన్ని చిన్న విషయాలకు ఆధారపడ్డాడు కాబట్టి లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఆధారపడలేదు, సో దిస్ రాంగ్. డిపెండెంట్. సో మనం కూడా ఎప్పుడు డిపెండెంట్గా ఉండకూడదు. ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ కానీ పెద్దోళ్ళు కానీ ట్రైనర్ కానీ చెప్పింది కరెక్ట్గా విన్నారా? అవును, అందుకే అంత స్థాయికి వెళ్ళారు, సో ఒబీడియంట్కి టిక్ పెట్టుకోండి. ట్రస్టింగ్. నమ్మొచ్చు ఆయన్ని? నమ్మొచ్చు, ట్రస్టింగ్ రైట్. వేలియంట్. వేలియంట్ అంటే షోయింగ్ కరేజ్ ఇన్ డూయింగ్ సంథింగ్. ధైర్యవంతుడా ఏదైనా చేయాలంటే? ఎస్ టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫిషా? తన గురించి ఆలోచించి అవతల వాళ్ళ గురించి ఆలోచించలేడా? నో, ఈజ్ నాట్ లైక్ దట్, సో దట్ ఈస్ రాంగ్ మార్క్. యారోగెంట్. యారోగెంట్ అంటే ఏంటి అని చెప్తారు కదా, యారోగెంట్ చూపించేది ఇంకొకరికి రెస్పెక్ట్ లేకుండా, దట్ ఈస్ యారోగెంట్, రాంగ్ పెట్టండి. దట్ ఈస్ ఎ నెగిటివ్ వర్డ్. సర్కాస్టిక్. వ్యంగ్యంగా మాట్లాడతారా? పెద్దవాళ్ళు ఎవరు వ్యంగ్యంగా మాట్లాడరు, సో దట్ ఈస్ రాంగ్. క్వారల్సమ్. అందరితో గొడవ పడతారా? నో, రాంగ్ పెట్టుకోండి దానికి కూడా. రూడ్. రూడ్ అంటే సభ్యత లేని వాళ్ళు, వాళ్ళకి కూడా ఆ క్వాలిటీ కూడా నిక్ వ్యూజిసిక్ లేదు కాబట్టి రాంగ్ పెట్టుకోండి. క్రియేటివ్. క్రియేటివ్గా ఉన్నాడా? ఎస్ టిక్ మార్క్ పెట్టుకోండి. స్టబ్బన్ అంటే మొండితనం, నేను ఇలానే, నేను మారను అంటారా? లేదు, సో రాంగ్ పెట్టుకోండి అది కూడా. లేజీ. లేజీనా నిక్ వ్యూజిసిక్? కాదు, సో రాంగ్ పెట్టుకోండి. పాంపస్. POMPOUS అంటే జంబం చూపించటం. జంబం చూపించారా? లేదు, ఆయన స్టోరీల గురించి ఆయన గురించి విన్నాక ఆయన ఎప్పుడు జంబం చూపించలేదు, సో రాంగ్ పెట్టుకోండి. లెవెల్ హెడెడ్ అంటే స్థాయి తల, మీన్స్ సక్సెస్ వచ్చినప్పుడు కూల్గా ఉండటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూల్గా ఉండటం, ఎలాంటి పరిస్థితుల్లో పేషెన్స్గా ఉండటంనే లెవెల్ హెడెడ్ అంటాము. దానికి కూడా పాజిటివ్ క్యారెక్టరే టిక్ పెట్టుకోండి. సో దిస్ అబౌట్ దిస్ ఎక్సర్సైజ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చాలా ఈజీ, కానీ ఇది నేను చెప్పను, మీరే రాయాలి. దీంట్లో చూస్తే ఓకే, కాల్ అవుట్ ఆర్ పిక్ అవుట్ ఫ్రమ్ ద
టెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ దట్ సపోర్ట్ దీస్ అట్రిబ్యూట్స్ అని చెప్పారు. ఇప్పుడు ఇందాకే వొకాబులరీ సెక్షన్లో మనం పాజిటివ్ అట్రిబ్యూట్స్ చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అని తీసుకున్నాము, తర్వాత కరేజియస్ అని ఉంది, ఆప్టిమిస్టిక్ అని ఉంది. అదని ఫస్ట్ కాలంలో రాసుకోండి అట్రిబ్యూట్ అని. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ని లెసన్ని ఓపెన్ చేసి క్లియర్గా చూసి ఒక్కొక్క సెంటెన్స్ని దానికి సూట్ అయ్యేలాగా పెట్టుకోండి. మీనింగ్ ఆల్రెడీ చెప్పాను, మీరు కొంచెం హోంవర్క్ చేస్తేనే మీకు బాగా తలకెక్కిద్ది అనమాట. సో నౌ ఇన్ దట్ పాజిటివ్ ఫస్ట్ వన్ ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో ఏముంటుందంటే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిసెబిలిటీ హీ హెస్ బికమ్ గ్రేట్. అంటే అంత చేయి కాళ్ళు లేకపోయినా ఆయన గ్రేట్ అయ్యారన్నమాట. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కరేజియస్. మై డాడ్ లెట్ మీ ఇన్ వాటర్ అట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లర్న్ మీ హౌ టు స్విమ్. అంటే 18 months ఉన్నప్పుడు నీకు వాళ్ళ నాన్న స్విమ్మింగ్ పూల్లో పడేశారంట. కాళ్ళు చేతులు లేకపోయినా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పి పెట్టారంట. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. అలానే మిగతా వర్డ్స్కి 10 wordsకి మీరు 10 sentences టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొని రాసుకోవాలన్నమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో క్లియర్గా రాశారు క్వశ్చన్లో, గివన్ బిలో ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. Discuss them with your partner and put a tick against the positive qualities and a cross mark or wrong mark against the negative qualities అన్నమాట. Now let's discuss one by one. సల్లన్, SULLEN, సల్లన్. సల్ అంటే కోపంతో ఉన్నవాడు. పాజిటివ్ నెగిటివ్, సో రాంగ్ మార్క్ పెట్టుకోండి. స్నీకీ అంటే తప్పుడు పని చేసేవాడు, సో దట్ ఈస్ ఆల్సో నెగిటివ్, రాంగ్. ఎగ్జూబరెంట్ అంటే అత్యుల్లాసమైన, ఎక్కువ ఉల్లాసం ఉంటుంది కదా ఆయన, సో వాళ్ళు, సో పాజిటివ్ టిక్ మార్క్ పెట్టుకోండి. బాస్సీ అంటే ఆధిపత్యం ప్రదర్శించేవాడు. పాజిటివ్ నెగిటివ్, రాంగ్ పెట్టుకోండి. దెన్ కమ్స్ కాషియస్ అంటే జాగ్రత్తగా ఉన్నవాడు. పాజిటివ్ పాజిటివ్, సో టిక్ పెట్టుకోండి. ఇమాజినేటివ్ కల్పనా శక్తి ఉన్నవాడు, సో పాజిటివ్ టిక్ పెట్టుకోండి. అబ్జర్వెంట్ గమనించేవాడు, పాజిటివ్ టిక్ పెట్టుకోండి. ఎంతూజియాస్టిక్ అంటే ఉత్సాహభరితంగా అని చెప్తాం కదా, దాన్ని పాజిటివ్ టిక్ పెట్టుకోండి. అవుట్ గోయింగ్ అంటే చాలా ఫ్రెండ్లీ. అవుట్ గోయింగ్ కాల్ కాదు, చాలా ఫ్రెండ్లీ అన్నమాట, పర్సనాలిటీలో ఇది చెప్పేది, దానికి కూడా టిక్ పెట్టుకోండి. హాటీ, HAUGHTY, హాటీ అంటే గర్వంగా ఉంటారు కదా, సో ఇది నెగిటివ్ అన్నమాట, రాంగ్ పెట్టుకోండి. స్లోవన్లీ, నెక్స్ట్ SLOVENLY, స్లోవన్లీ, ఇది అన్టైడీ అండ్ డర్టీ అన్నమాట, ఇది నెగిటివ్ యాటిట్యూడ్, రాంగ్ పెట్టుకోండి. అబ్నాక్షియస్ అంటే నిందార్హమైన, ఎవరినైతే నింద చేయొచ్చో బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళు, సో రాంగ్ పెట్టుకోండి. స్టింగి అంటే ఔదార్యం లేనివాడు, ఓకే, ఉదార మనసు లేని వాడికి స్టింగి అంటాము, వాడికి రాంగ్ పెట్టుకోండి, దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ యాటిట్యూడ్. ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవంతుడు, టిక్ పెట్టుకోండి, పాజిటివ్. అఫేబుల్ అంటే స్నేహపూర్వకంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి అఫేబుల్ అంటాము, అది పాజిటివ్, టిక్ పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఫస్ట్ వర్డ్ అగ్రెసివ్ అన్నమాట. అగ్రెసివ్ అంటే దూకుడుతనం నెగిటివ్ పాజిటివా? కొన్నిసార్లు నెగిటివ్, కొన్నిసార్లే పాజిటివ్, కానీ నెగిటివ్ అనేది తీసుకుందాం ఇక్కడ, సో రాంగ్ పెట్టుకోండి. కాంపిటేటివ్ అంటే పోటీ పడగల, అంటే ఎవరైతే పోటీ పడతారో అలాంటి వాళ్ళకి, దట్స్ ఎ పాజిటివ్, టిక్ పెట్టుకోండి. ఫినికి అంటే చాదస్తా అన్నమాట. చాదస్తా అంటే తెలుగులో ఏం చెప్పేది, ఫస్సీ, ఇంగ్లీష్లో ఫస్సీ అంటారు, ఒకసారి మీరు చూసుకోండి చాదస్తాకి మీనింగ్, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ ఫర్ దట్. దెన్ ఇంటర్ప్రిడ్, అది ఫినికికి నెగిటివ్ యాటిట్యూడ్, అది రాంగ్ పెట్టుకోండి. చాదస్తా అంటే ఇంకా ఏంటంటే ఫస్సీ పడేది, వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించేది, ఎప్పుడు తన గురించి ఆలోచించేది, తనకేం లాభం, అది చాదస్తా అంటే. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంట్రిపిడ్ అంటే భయం లేనివాడు, సో దట్ ఈస్ పాజిటివ్. దెన్ కమ్స్ మాలిషియస్, హానికరమైన అంటే హానికరవాడు, సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ పెట్టుకోండి. మెటిక్యులస్ అంటే ఖచ్చితంగా ప్రతి డీటెయిల్ని చూసి చేసేవాళ్ళని మెటిక్యులస్ అంటారు, దట్ ఈస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, రైట్ పెట్టుకోండి. దెన్ లాజికల్, తార్కిక, ఏదైనా పనులు చేసేప్పుడు తార్కికంగా ఆలోచించాలి, మానవత్వం ప్రదర్శించేప్పుడు తార్కికంగా ఆలోచించకూడదు, దట్స్ ఎ మెసేజ్. కానీ లాజికల్ మైండ్ అందరికీ ఉండాలి, సో దట్స్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్, రైట్ పెట్టుకోండి. దెన్ మీన్, MEAN, మీన్ అంటే మీనింగ్ కాదు, మీన్ అంటే అన్కైండ్ ఆర్ క్రూయల్, ఇంకొకరి మీద క్రూయల్గా ఉండటం, క్రూర స్వభావం. దెన్ కమ్స్ వాళ్ళ గురించి ఆలోచించేది, ఓకే, దట్ ఈస్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్, రాంగ్ పెట్టుకోండి. దెన్ కమ్స్ కల్చర్డ్,
కల్చర్డ్ అంటే సంస్కారవంతుడు, దానికి పాజిటివ్ యాటిట్యూడ్ రైట్ పెట్టుకోండి. సో ఈ మొత్తం మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే ఉన్న వొకాబులరీలా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ నేను పొరపాట్లో మిస్ చేస్తుంటే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు హెల్ప్ యూ. ఓకే, రిమైనింగ్ థింగ్స్ యూ కెన్ లెర్న్ బై యువర్ సెల్ఫ్. దట్ మేక్స్ యూ ఏ బెస్ట్ స్టూడెంట్. ఇంకా ఈ లెసన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే, ఏదైనా ఎక్సర్సైజ్కి ఇంకా హెల్ప్ కావాలంటే ఇంకా 2-3 ఎక్సర్సైజ్ మీరే చేయాలని చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, లేకపోతే మెయిల్ చేయండి aimacademy.gvv@gmail.com. ఇట్లు మీ శివ. జై హింద్, జై ఆంధ్ర.